నమస్తే అండి. నా పేరు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ రోజు మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు టైప్ 2 డయాబెటీస్ కనుక చూస్తే మనకి వెరీ ఎర్లీ ఏజ్ లోనే అంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ కే డయాబెటీస్ బారిన పడుతున్నారు. దీనిలో ముఖ్యంగా మనం ఎలా గుర్తించాలి అంటే సిమ్టమ్స్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అనుకుంటే, మీరు ఎక్కువ తరచూ యూరిన్ కి వెళ్తున్నా, ఎక్కువ దాహం వేస్తున్నా, ఎక్కువ ఆకలి వేస్తున్నా, లేదా తరచూ మీకు ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు త్వరగా మానకపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా కూడా మీరు డయాబెటీస్ కోసం చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు ఎర్లీ స్టేజ్ లో కనుక చూసుకోకపోతే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల హార్ట్ స్ట్రోక్ గానీ, బ్రెయిన్ స్ట్రోక్ గానీ బారిన పడే అవకాశం ఉంటుంది. దీన్ని ఇనిషియల్ గా మనం తొందరగా ఎర్లీ స్టేజ్ లో కనుక గుర్తించినట్లయితే మనం మందుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అని మనం మామూలుగా ఎక్సర్సైజ్ ద్వారా లేదా మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని మనం తగ్గించుకోవచ్చు. డైలీ మీరు ఒక 30 మినిట్స్ వారానికి కనీసం 5 రోజులు మీరు వాకింగ్ కానీ లేదా జాగింగ్ ఇలాంటి ఎక్సర్సైజ్ అని చేయొచ్చు. మీరు తినే ఆహారంలో కూడా షుగర్ అనేవి ఏమీ లేకుండా, షుగర్ అంటే మనం తీపిగా ఉన్న పదార్థాలను షుగర్ ఉందని అనుకుంటాం, అలా కాకుండా వైట్ రైస్ కానీ, దుంపలు కానీ ఇలాంటి వాటిలో కూడా అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. తక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, అడిక్వేట్ ప్రోటీన్ తీసుకుని దీన్ని మనం డైట్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.